బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. గురువారం సైతం ధర తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి 150 తగ్గి తులం 1,05,60కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధృవీకరించింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 150 తగ్గి తులం 99,800 పలుకుతుందని పేర్కొంది. మరోవైపు వెండి ధర సైతం భారీగా పతనమైంది. 1000 తగ్గి కిలోకి 1,07,200కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లో స్పాట్ బంగారం స్వల్పంగా తగ్గి ఔన్స్ కి $3,365.90కు చేరింది. అదే సమయంలో స్పాట్ వెండి 1% తగ్గి ఔన్స్ కు $36.37కు పడిపోయింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ ఏపీవీ కైనత్ చైన్వాలా తెలిపారు. ఈ నిర్ణయం తర్వాత యుఎస్ డాలర్ బలంగా ఉన్నది. అయితే బంగారం ధరలు ఔన్స్ కి $3,390 తగ్గాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేసిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సవరించేందుకు అంగీకరించలేదు. అయితే యుఎస్ ద్రవ్య విధానానికి సంబంధించిన ఆర్థిక అంచనాలను మాత్రం సవరించింది. జూన్ 10 సందర్భంగా యుఎస్ మార్కెట్లు, బ్యాంకులు గురువారం మూతపడనున్నాయి. యుఎస్ ఫెడరల్ వైఖరి నేపథ్యంలో మార్కెట్లో బంగారం హెచ్చుతగ్గులకు గురైందని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ పరిశోధన విశ్లేషకుడు జితన్ త్రివేది పేర్కొన్నారు. యుఎస్ వడ్డీ రేటు తగ్గింపు మరో 6 నెలలు వాయిదా పడిందని, ఆయన పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఉందని అభిప్రాయపడ్డారు. ఇక హైదరాబాద్ లో బంగారం ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల ధర 92,650 ఉండగా 24 క్యారెట్ల పసిడి 1,01,080 పలుకుతుందని చెప్పింది. ఇక వెండి ధర కిలో 1.22 లక్షలు పలుకుతుంది.